హీరోయిన్ సమంత జీవితం తెరచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యను సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోయినట్లు ప్రకటించి ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్ళైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ విభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ కార్యక్రమంలో శోభితను నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. అతి కొద్ది సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. త్వరలో వీరు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్య తన పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నవ్వుతూ నాగచైతన్య ఇలా చెప్పుకొచ్చాడు. వివాహ వేడుక మాకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుందని నాగచైతన్య తెలిపారు. మా తాతగారి విగ్రహం ముందు పెళ్లి జరిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మా రెండు కుటుంబాలు కలిసి వేడుకను నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని నాగచైతన్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను. నేను ఆమెతో డీప్గా కనెక్ట్ అయ్యాను. ఆమె నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నాలో ఖాళీని పూర్తి చేస్తుంది. మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది అని నాగచైతన్య అన్నారు. నా పెళ్లి స్పెషల్గా ఉండాలని కోరుకుంటున్నాను. నాగచైతన్య చేసిన కామెంట్స్కి నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సమంత అతన్ని అర్థం చేసుకోలేకపోయిందని, ఆమెతో తన జర్నీ వర్కౌట్ కాలేదని అర్థం వచ్చేలా చైతన్య మాట్లాడారనే అభిప్రాయంలో నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.